వింటేజ్ ప్రభాస్ అయితే ఎక్సలెంట్, కామన్ బీజం ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అయితే ఐ లవ్ యూ ప్రభాస్. నిజంగా వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మాత్రం గుర్తు బాగా ఉందన్నమాట. కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ మొత్తం ఇప్పటి వరకు రెబల్ స్టార్ సినిమా చాలా హిట్లు. సినిమా ఎలా ఉండబోతుంది? ఇది ఒక హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ డిఫరెంట్ గా తీసేసాను. రెబల్ స్టార్ ఎలా చేయడు యాక్టింగ్ మాస్టర్ సార్. అది అంత ముందు సినిమా కన్నా ఈ సినిమా ఎలా ఉంది? అంత ముందు సినిమా వేరే, ఇప్పుడు సినిమా వేరే. అంతకు మించి డిఫరెంట్ గా చాలా బాగుంది. సూపర్. డార్లింగ్ తర్వాత మళ్ళీ రెబల్ తర్వాత వచ్చాడు మళ్ళీ మంచి లుక్స్ తో. సూపర్. అసలు సెకండ్ హాఫ్ ఎలా ఉండదు చూడాలి మరి. ఇంకా ఇప్పుడు దాకా బాగుంది, ముందు ఇంకా సస్పెన్స్ ఉంది చూడాలి మరి. సినిమా ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది సినిమా? ఉంది ఏమో అండి, ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం తెలియలేదు ప్రస్తుతానికి. ఇంకా అలా స్టార్ట్ అయింది సినిమా, చూడాలి మనం. ఇక్కడ బాలయ్య బాబు కనిపిస్తున్నాడు. అసలు మారుతి అనేకి అసలు డైరెక్టర్ గారికి నమస్కారం పెట్టాలి. సినిమా రెబల్ స్టార్ తో తీస్తున్నారంటే ఎక్కడికో తీయాలి, ఎక్కడికో తీస్తారు. బాలయ్య బాబు సినిమా తీసినట్టుంది. మాకైతే మేము స్పిరిట్ సలార్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసాము, కాకపోతే మేము ఫస్ట్ హాఫ్ లేట్ చూసాము, మాకే అర్థం కాలేదు, సరిగా అర్థం కాలేదు. ఇంకోసారి చూస్తే కానీ అర్థం కాదు. జై హింద్. సూపర్. ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? చాలా బాగున్నారు ప్రభాస్. సూపర్. ఎవరైనా చూడొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వెరీ గుడ్. దోళగా ఉంటే సెకండ్ హాఫ్ ఇంకెంత చాలా బాగుందండి నిజంగా. ప్రభాస్ ని బిఫోర్ ఎలా చూసాం, ఇప్పుడు చాలా బాగా చూసాం అనమాట. చాలా అల్లరిగా ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చాడు. కొత్తగా ఎందుకు కనిపించాడు ప్రభాస్? అంటే డార్లింగ్ లో ఎలాగున్నాడో సేమ్ ఇప్పుడు ఈ మూవీలో కూడా సేమ్ అలాగే ఉన్నాడు. నాకైతే చాలా ముద్దుగా అనిపించాడు. అసలు యాక్షన్ ఏంటి అదేంటి చాలా బాగున్నారు. తను మూవీ ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఇప్పటి వరకు అయితే నేను చూసిన దాంట్లోని తను కొంచెం మూవీలో మన డార్లింగ్ ఎలా ఉన్నాడు, ఇంతకు ముందు గ్లామర్ గా ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా డార్లింగ్ ఫ్యాన్స్ అంటే చెప్పనవసరం లేదండి. నాకైతే అతను చూస్తేనే నేను ఫ్యాబులస్ గా అయిపోతాను. నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ప్రభాస్. మూవీ సూపర్ హిట్. మూవీ సూపర్ హిట్. చాలా బాగుందండి మూవీ అయితే. ఇప్పుడు వరకు చాలా బాగుంది. నాకు ఇంకా నచ్చింది. ఎలా ఉందండి? సూపర్ హిట్ అని. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకా చూసుకున్నా మళ్ళీ ఒక 10 years వరకు మనకి ఇలాంటి ఫిలిం రాదు. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకున్న ఆఫ్టర్ బిఫోర్ 15 years నుండి ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 10 years వరకు మనకి ఇలాంటి ఫిలిం రాదు. ఎంత ఎంటర్టైన్మెంట్ తోని, ఎంత ఎనర్జెటిక్ తోని, లేకపోతే ఎలాంటి పర్ఫార్మెన్స్ తో మనకు రాదు అసలు. ఎందుకంటే మరి మామూలు ఉండదు. డైనోసర్ అమ్మ మూలాగా వచ్చాడు. అన్ని ఫ్యామిలీ మొత్తం కలిపి సూపర్ గా తీసారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరి మామూలుగా ఉండదు. అయితే ఒకటి, ఫ్యాన్స్ అందరూ సినిమా హిట్ అయినా అవ్వకపోయినా అన్నయ్య నువ్వు బొమ్మలు కనిపిస్తే చాలు అనుకుంటున్నాను కదా, దానికి మీ ఫీలింగ్ ఏంటి? సినిమా కనిపించకపోయినా ఫీలింగ్ అనేసి అంటే దాని సినిమా బట్టే మనం ఉంటది. అన్నయ్య కనిపిస్తే చాలు అనుకుంటాం మనం. కానీ అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది అనేసి అంటే దాని రేంజ్ ఎలా ఉండదు అనేది ఈ రాజసాబ్తో మనకు తేలిపోయింది. మళ్ళీ ఆఫ్టర్ ఒక 10 years వరకు మనకి ఎలాంటి ఫిలిం రాదు. ఎంత ఎంటర్టైన్మెంట్ కానీ లేదు, ఎంత ఎనర్జెటిక్ కానీ లేదు, ఎంత రొమాంటిక్, మెయిన్ రొమాంటిక్. ముందు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ రొమాంటిక్ అనేది లేదు. అంత చేయకపోవడమే తప్ప. వరకు ఎన్ని సాంగ్స్ అయినాయి ఇంటర్వ్యూ? ఇప్పుడు వరకు 15 సంవత్సరాల నుంచి అయ్యింది. ఇప్పుడు వరకు ఎన్ని సాంగ్స్ అయ్యి? 2 సాంగ్స్ అయినాయి. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. దాని తర్వాత మరి ఎలా ఉంటది అనేది మరి మామూలుగా తెలియదు. మరి దోళగా ఉంటది. సినిమా సూపర్ హిట్ కదా. సూపర్ హిట్ అని చూసి డైనోసర్ అమ్మ మొగుడు దిగాడంటే అక్కడ మరి మామూలుగా ఉండదు.